బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు. సిబిఐ డైరెక్టర్ నియామకంపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ చర్చిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఇంకా రాహుల్ ప్రధాని మోదీ భేటీ కొనసాగుతోందా? ఇంకా ఏ అంశాలపై చర్చిస్తున్నారనుకోవాలి? సతీష్, దాదాపు మనకు ఒకవైపు పెహల్గావ్ దాడి ఒకవైపు జరిగిన తర్వాత సమావేశాల్లో అన్ని త్రివిధ దళాధిపతులతో, తర్వాత ముఖ్యమైనటువంటి ప్రతిపక్ష నాయకులతో కూడా సమావేశాలు అవుతున్నటువంటి సందర్భం. అయితే ఒకవైపు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యాలయంలో ఇక్కడ మనకు ఏదైతే లోక్సభకు ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు కొద్దిసేపటి క్రితమే. ముఖ్యంగా ఈ సమావేశంలో మనకు సిబిఐ డైరెక్టర్ నియామకంపై ఒకవైపు, మరొక వైపు పహల్గావ్ దాడికి సంబంధించినటువంటి అంశాలు కూడా, రెండు అంశాలు ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించింది ముగ్గురు సభ్యుల కమిటీతో కూడినటువంటిది. ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని, తర్వాత ఇక్కడ ప్రతిపక్ష లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, తర్వాత మరొకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇందులో ముగ్గురు ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా ఈరోజు ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు కొద్దిసేపటి క్రితము. అయితే సిబిఐ డైరెక్టర్కి సంబంధించినటువంటి నియామకంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే గతంలో జరిగినటువంటి 2019లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా అయితే ఇచ్చిందో, 2 సంవత్సరాల కన్నా కనీసము ఎవరైతే నియామకం ఉండేటటువంటి వ్యక్తి అంటే అధికారి ఇక్కడ కనీసం 2 సంవత్సరాలైనా అధికారంగా ఉండాలి, కనీస తన పదవీ విరమణకి సంబంధించినటువంటిది అన్నటువంటిది 2019లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే దీనికి సంబంధించినటువంటి నియామకం జరుగుతున్నటువంటిది. దీనిపైన ప్రధానంగా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు పహల్గావ్ దాడికి సంబంధించినటువంటి ఏదైతే ఇంతకుముందే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో, పహల్గావ్ దాడికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా ఖచ్చితంగా దేశ భద్రత కొరకు, దేశ భవిష్యత్తు కొరకు మేము మద్దతు ఇస్తామంటూ కూడా అటు రాహుల్ గాంధీ కూడా ప్రకటించడం జరిగింది. దీనిపై కూడా ప్రధానంగా చర్చకు కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఒకటి సతీష్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సివిల్ మాక్ డ్రిల్ను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ ఇక్కడ మాక్ డ్రిల్, అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్, సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలి అన్నది ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే మే 7వ తేదీన ముఖ్యంగా ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు అక్కడ ఏదైతే దేశంలో ఉన్నటువంటి ప్రజలు భయప్రాంతులు కాకుండా ముందస్తుగానే వాళ్లకు కొంత వైమానిక దాడులకు సంబంధించినటువంటి ఏదైతే సౌండ్స్ అనుకోవచ్చు, ఏదైతే అంటే గగనతలంలో జరిగేటప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నది ఒక మాక్ డ్రిల్ని నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మే 7వ తేదీన ఖచ్చితంగా మాక్ డ్రిల్ నిర్వహించాలనేటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పుడే అన్ని రాష్ట్రాలకు కూడా ఇక్కడ ఆదేశాలు పంపించినట్లు కూడా మొత్తం ఇక్కడ అధికారికంగా ప్రకటించారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించింది ఒకవైపు కేంద్ర హోంశాఖ మాక్ డ్రిల్ నిర్వహించాలనే ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు ఇవ్వడము, ఇక్కడ ప్రధాని కార్యాలయంలో ఇక్కడ రాహుల్ గాంధీతో భేటీ, తర్వాత ఇక్కడ మనకి సిబిఐ డైరెక్టర్ నియామకం పైనే ప్రత్యేకంగా ఇక్కడ చర్చిస్తున్నారు. మరి ఇక్కడ పహల్గావ్ దాడికి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ అనేక అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ప్రధాని కార్యాలయంలో చర్చ జరుగుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళా.